బైపాస్ రోడ్డు నందు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానగంటి చైతన్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఆకస్మికంగా సందర్శించారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించారు. తదుపరి వంటశాల, తరగతి గదులు, హాస్టల్ గదులు, మరుగుదొడ్లను పరిశీలించిన విద్యార్థి విభాగం నాయకులు తదుపరి మీడియాతో మాట్లాడుతూ హాస్టల్లో విద్యార్థుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. పిల్లలకు అందిస్తున్న భోజనం అధ్వానంగా ఉందని, మరుగుదొడ్లు అధ్వాన పరిస్థితులు ఉన్నాయని, హాస్టల్లో పారిశుద్ధ్యం సరిగా లేదని, హాస్టల్ విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని, విద్యార్థుల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం కాలరాస్తుందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు పిల్లలు కూడా బ్యాగులు మోసే పరిస్థితి కాదు, పక్కనే కూర్చుంటారు, బ్యాగులు తీసుకుంటారు. ఈ రోజు మనం చూస్తుంటే ఈ బ్యాగులు ఎలా ఉన్నాయంటే మొత్తం చిరిగిపోయినాయి. అంటే లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు పదే పదే చెబుతున్నారు. పానగంటి చైతన్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ విభాగం ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టల్ బాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో ఎస్సీ హాస్టల్ సందర్శించడం జరిగింది. ఈ సందర్శించిన ప్రక్రియలో మనం కానీ చూసుకున్నట్లయితే పిల్లలు సుమారు 470 మంది పైచులకి ఇక్కడ సుమారు పిల్లలు ఉంటాయి. అక్కడ ప్రభుత్వం వచ్చిన ఏడాది పాలనలోనే ₹1 కూడా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విద్యార్థులకి అందించలేదు. నారా లోకేష్ గారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ కుమారుడు దేవాంశిని ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో కానీ, గురుకుల హాస్టల్లో కానీ ఎక్కడో దగ్గర మీరు చేర్పించండి. ఆ హాస్టల్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు మీ కళ్ళకు కడతాయి. మీరు సమీక్షా సమావేశాలకి, టీ కాఫీలకి, బ్రెడ్లకి, స్నాక్స్ కోసం ఈ సంవత్సరంలో ₹1,50,00,000 ఖర్చు పెట్టారు. మా సంక్షేమ విద్యార్థులకి మీరు రోజుకి ₹53 ఇస్తున్నారు. రోజుకి ₹53లో ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఎలా తింటారు? నాణ్యమైన భోజనాన్ని మీ ప్రభుత్వం ఎలా అందిస్తుంది? కాబట్టి ఈ ప్రభుత్వం కేవలం షోయింగ్లకు మాత్రమే ఉంది.